బీఆర్ఎస్ అధినేత టీఆర్ఎస్ స్థాపకుడు అయినటువంటి కేసీఆర్ ముద్దుల కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు అఫీషియల్గా బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం అయితే కన్ఫర్మ్ అయినట్టేనండి. నిన్న అఫీషియల్గా మీడియా ముందు ఆవిడ్ని బహిష్కరించినట్టుగా మీడియాలో వచ్చింది, మనందరం చూసాం. అయితే ఆవిడ బీఆర్ఎస్లో ఉన్న టైంలో రీసెంట్గా మనందరం గమనించాం, లిక్కర్ స్కామ్లో ముడుపులు ఆవిడ తీసుకున్నట్టుగా అభియోగాలు నమోదైన తర్వాత ఆవిడ సుమారుగా సంవత్సరం పైన ఆవిడ జైలు జీవితం గడిపి బెయిల్ మీద ఆవిడ బయటకు వచ్చారని మనం అందరం చూసాం. సో ఇప్పుడు ఆవిడ బెయిల్ మీద బయటకు వచ్చి సొంత పార్టీ వాళ్ళ మీద, తన బ్రదర్ మీద చాలా ఆరోపణలు ఆవిడ గుప్పించారు. సో ఇలా చేసేసరికి ఇది ఓసర వెళ్ళేది అంటారు కదా, ఓసర వెళ్ళి ముదిరి మొసలైనట్టుగా ఏదో అన్నట్టుగా ఇప్పుడు ఆవిడ సొంత పార్టీ వాళ్ళనే టార్గెట్ చేస్తూ మాట్లాడడం మూలాన ఇప్పుడు ఊహాగానాలు ఏంటంటే ఆవిడ కొత్త పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేస్తారు అని కొందరు, అలాగే లేదు అంటే ఆవిడ ఎలాగా లిక్కర్ స్కామ్లో ఆవిడ ఇరుక్కుపోయారు కాబట్టి సెంట్రల్లో బీజేపీ ఉంది కనుక వీటిలో కొంత ఉపశమనం కోసం ఆవిడ బీజేపీ పార్టీలో చేరుతారు, లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఇలాంటి వార్తలు కూడా ప్రచురితం అవుతున్నాయండి అక్కడక్కడ. సో ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల కవిత గారు చాలా ప్రతిభాశాలి. ఆవిడ బాగా ఆంగ్లము మాట్లాడతారు, తెలుగుతో పాటుగా, అలాగే హిందీ కూడా బాగా ప్రజ్ఞాశాలిగా మాట్లాడగలరు ఆవిడ. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా ఆవిడ ఉత్తర భారతదేశం తాలూకు మీడియా ముందు, లేదా ఇతర రాష్ట్రాల మీడియాల ముందు చాలా ప్రతిభగా రాజకీయ పటిమని కనబరిచే ప్రజ్ఞాశాలి కవిత గారని చెప్పొచ్చు. తండ్రి గారు ఆ విధంగా తీర్చిదిద్దారు, అలా దిద్దాలి కూడా తన బిడ్డలను. సో ఆవిడ రాజకీయ అనుభవం ప్రత్యేక పార్టీ పెట్టడానికి అనుకూలంగా ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే కేసీఆర్ గారు బ్లెస్సింగ్స్ ఇస్తారేమో వేరే విధంగా మిగతా అంటే రాజకీయ విశ్లేషకుల తాలూకా వాళ్ళ తాలూకా మాటలు కూడా నేను విన్నాను. కేసీఆర్ కూడా పరోక్షంగా ఆవిడకి బ్లెస్సింగ్స్ ఇస్తారేమోనని. ఆ తర్వాత ఆవిడ బ్రదర్తో ఆవిడకి క్లాష్ ఉంది కేటీఆర్ గారితో అని కూడా విశ్లేషకులు చెప్తున్న మాట. ఏది ఏమైనప్పటికీ కొద్ది రోజుల్లో స్పష్టం అవ్వబోతుంది ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ అయినా పెడతారా లేదా బీజేపీలోనైనా చేరుతారా అనేది ఇంకా కొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఎవరో అన్నారు జాగృతి పార్టీ అది ఇది అన్నారు, కానీ అది అఫీషియల్గా అయితే మాత్రం అది ప్రచురితం అవ్వలేదండి. ఊహాగానాలే తప్ప. ఆవిడ జాగృతి అంటున్నారు, జాగృతి పార్టీ పెడతారు, తెలంగాణ జాగృతి అది ఇది అంటున్నారు, కానీ అఫీషియల్గా అయితే ఏ స్టేట్మెంటు అఫీషియల్ మీడియాలో ఎక్కడా రాలేదండి. సో అది విషయం అండి. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు బీజేపీలో చేరుతారా అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.